25 years వర్క్ చేశాను. డిఫరెంట్ స్టేజెస్లో ప్రాజెక్ట్ ఆఫీసర్, అడిషనల్ మేనేజర్, లైక్ దట్. ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో నాగార్జున కన్స్ట్రక్షన్లో ఎన్సిసిలో హైటెక్ సిటీలో ఒక 2 years చేశాను. ఆ తర్వాత ఛత్తీస్గఢ్లో జిందాల్ స్టీల్లో ఒక 3 years చేశాను. ఆ తర్వాత ప్రొఫెసర్గా హైదరాబాద్లో నోవా ఇంజనీరింగ్ కాలేజీలో, తర్వాత గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ రాజమండ్రిలో ఒక ఆల్మోస్ట్ 4 years చేశాను. ప్రొఫెసర్గా కూడా నేను రీసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేశాను నేషనల్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో. నా వర్క్ నేను చేసుకుంటా కూడా ఇంజనీరింగ్ టెక్నాలజీ మీద రీసెర్చ్ పేపర్స్ చేయటం, వాటి వల్ల 2017లో నేషనల్ అవార్డు, లైఫ్ అచీవ్మెంట్ నేషనల్ అవార్డు అని చెప్పి జైపూర్లో ఇచ్చారు 2017లో. అయితే కోవిడ్ కారణంగా ప్రస్తుతము పరమాత్మతోటి సత్సంగంలో ఉంటూ ధ్యాన జీవితం గడుపుతున్నాను. ఓకే, ఇవాళ మనం మనము దివ్య జ్ఞానము గురించి మాట్లాడుతున్నాం. ప్రవచనం. ఓకే, దివ్య జ్ఞానము, విజ్ఞానము, పరంజ్ఞానము, అమృత జ్ఞానము, మనం ఇవన్నీ చెప్పుకునేవి కూడా పరమాత్ముడి యొక్క జ్ఞానమే. మన వేదాసులో, ఉపనిషత్తులో, భగవద్గీతలో, బ్రహ్మసూత్రాల్లో, ఆగమసూత్రాల్లో మన ఋషులు ఎంతో జ్ఞానాన్ని అందించి వెళ్ళారు. అదే పరమ జ్ఞానము. దీన్నే మనం ఆధ్యాత్మిక జ్ఞానము అంటాం, స్పిరిచువల్ నాలెడ్జ్. అంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని జనరల్గా మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి ఆత్మజ్ఞానము, 2 పరమాత్మ జ్ఞానం. అయితే ఇంకో లాంగ్వేజ్లో ఇంకో రకంగా కూడా పరాజ్ఞానము, అపరాజ్ఞానము అంటారు. పరాజ్ఞానం అంటే హై నాలెడ్జ్. హై నాలెడ్జ్ అంటే యూనివర్సిటీ లెవెల్ నాలెడ్జ్, పరమాత్ముడి జ్ఞానమే. పరాజ్ఞానం అంటే పరావిద్య అంటారు. పరావిద్య అంటే ఓన్లీ యోగిక్ కల్చర్, పురాణాలు ఉండవు, మన రామాయణం భారతం వేరు. ఓన్లీ ఉపనిషత్స్, బ్రహ్మసూత్రాలు, ఆగమ సూత్రాలు, భగవద్గీత రిలేటెడ్ నాలెడ్జ్ అంతా కూడా మనకి పరాజ్ఞానం అంటారు. అపరాజ్ఞానం ఏంటి మరి? అపరాజ్ఞానం ఏంటంటే ఉపనిషత్తులు, బ్రహ్మజ్ఞానాలు, బ్రహ్మసూత్రాలు కాకుండా రామాయణం, భారతం ఈ రిలేటెడ్ కథల్ని మనం అపర విద్య అంటాం. అంటే లోయర్ నాలెడ్జ్. లోయర్ నాలెడ్జ్ అంటే ఏంటి? ఇంటర్మీడియట్, 10th క్లాస్ లెవెల్ నాలెడ్జ్ అన్నమాట. ఇది నేను చెప్పే మాట కాదు, వేదాల్లో ఉన్నటువంటి మాట. అయితే మనం పరాజ్ఞానం గురించే, పరావిద్య గురించి మాట్లాడుతున్నాం. జ్ఞానులు ఎప్పుడు కూడా పరావిద్య గురించే మాట్లాడతారు. బ్రహ్మలు ఉండవు, పేర్లు ఉండవు. ఉపనిషత్తులు చూసినట్టయితే 108 ఉపనిషత్తుల్లో ఆదిశంకరాచార్యులు 10 వాటికే మనకి భాష్యాలు చెప్పారు. 10 వాటికే మనకి అవైలబిలిటీ ఉన్నది. అది దాంట్లో ఎక్కడ కూడా పరమాత్ముడు, ఈశ్వరుడు అని తప్ప పేర్లు ఉండవు. కాబట్టి ఆ జ్ఞానులకి ఆ రకమైనటువంటి నాలెడ్జే అవసరం. అయితే ఇవాళ చెప్పేటువంటి దివ్య జ్ఞానాన్ని నేను 4 రకాల పాయింట్లలో చెప్తున్నాను. ఒకటి సెల్ఫ్ నాలెడ్జ్. దీన్ని మనం సెల్ఫ్ అవేర్నెస్ అంటాం, సెల్ఫ్ నాలెడ్జ్ అంటాం. మరి సెల్ఫ్ నాలెడ్జ్ ఏంటి? మన గురించి మనకు తెలియదా? తెలిసింది తక్కువ, తెలిసింది తక్కువ, తెలుసుకోవాల్సింది ఎక్కువ. విజ్ఞానం, జ్ఞానం అనేది అనంతం. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. ఉపనిషత్తులో ఒక శ్లోకం ఏంటంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అంటే జ్ఞానం
జ్ఞానం అనేది అనంతం, సత్యం అనేది అనంతం. ఆ అనంతుడు గురించి తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం. అయితే సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ యువర్ ట్రూ సెల్ఫ్. నీ గురించి నువ్వు తెలుసుకోవటమే కానీ నువ్వెవరు, ఎన్ని స్థితుల్లో ఉంటావు, ధ్యానం కరెక్ట్ అయితే ఎక్కడికి వెళ్తావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు అనేది ఈ సెల్ఫ్ అవేర్నెస్ లో భాగంగా వస్తుంది. మనకి మన సృష్టి అంతా తీసుకున్నట్టయితే సృష్టి అంతా కూడా కంప్లీట్ గా చైతన్య శక్తి యొక్క రూపమే. చైతన్య శక్తి యొక్క రూపమే. చైతన్య శక్తి అంటే ఏంటి? చైతన్యం అంటే పరమేశ్వరుడు, శక్తి అంటే పరమేశ్వరి. ఈ రెండు కలిస్తేనే ప్రకృతి పురుష అంటారు. కపిల మహర్షి ప్రకృతి పురుష అని సాంఖ్యయోగంలో చెప్పారు. దీన్నే మనం మూల శక్తి, మూల చైతన్య శక్తి, ఆది పరాశక్తి, గాయత్రి మాత రకరకాలుగా పిలుస్తుంటాం. ఓకే, ఇదే మూలం. ఈ చైతన్య శక్తి ఏంటి అసలు అంటే ఇదంతా కూడా ఈథర్ ఫీల్డ్ లో ఉండేటువంటి విద్యుదయస్కాంత శక్తి. దీంట్లో అనంతమైనటువంటి సామర్థ్యము, శక్తి, జ్ఞానము అన్నీ ఉంటాయి. అది పరమాత్ముని యొక్క చిన్న అంశ. చైతన్య శక్తి అనేది పరమాత్ముని యొక్క చిన్న అంశ. అయితే ఈ భగవద్గీత చూసినట్టయితే 13వ అధ్యాయంలో 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తత్ జ్ఞానం అన్నాడు. అంటే ఏంటి? జ్ఞానం అనేది ఏంటి అనేది 13వ అధ్యాయంలో చెప్పాడు. ఏం చెప్పాడు? శరీరము క్షేత్రము. మన శరీరం ఉంది, అది ఒక క్షేత్రం, అంటే ఒక ప్రకృతి రూపం, చిన్న రూపం. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ ఇది క్షేత్రజ్ఞుడు. శరీరము ఒక క్షేత్రం అంటే ప్రకృతి, ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, చైతన్య శక్తి. మీరు ఈ టెర్మినాలజీ ఒక్కొక్క స్టేజ్లో ఒకటి వాడుతాం మనం. దీన్ని పురుష అంటారు, చైతన్యము అంటారు. ఈ రెండింటి యొక్క కలయికే ఈ సృష్టి, ఈ శరీరం. మన శరీరం రిప్రజెంట్స్ అవర్ ప్రకృతి ఆల్సో. అంటే విశ్వాల్లో ఏముందో మన శరీరంలో అన్నీ ఉన్నాయి. అందుకనే 13వ అధ్యాయంలో 3వ శ్లోకంలో క్లియర్గా పరమాత్ముడు క్లియర్గా చెప్పాడు ఈ విషయాన్ని. మనం చెప్పడం అంటే ఈ రిఫరెన్స్ తీసుకొని చెప్పాలి. అయితే మన శరీరం గురించి చూసినట్టయితే 3 రకాల శరీరాలుగా చెప్పారు మన ఋషులు. ఏంటి? స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ, ఓకే. సూక్ష్మ శరీరం అంటే సెటిల్ బాడీ. మూడోది దివ్య శరీరం. ఈ దివ్య శరీరమే మనం ఏమని పిలుస్తున్నాం? జీవాత్మ అంటున్నాం, ఆత్మ అంటున్నాం, పరమాత్మ అంటున్నాం. 3 రకాలు. మళ్ళీ చెప్తా వినండి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, దివ్య శరీరం, 3 రకాలు. అయితే ఈ 3 రకాల శరీరాల్లో దివ్య శరీరం కింగ్. ఓకే కదా? వినపడుతుందా? దివ్య శరీరం అనేది ఒక రాజ్యానికి రాజు లాంటి వాడు. ఓకే, ఆయన రాజ్యంలో ఉండేటువంటి సూక్ష్మ శరీరం, స్థూల శరీరం ఆ రాజుగారు చెప్పినట్టు వినాలి. కోఆర్డినేషన్ అనుకోండి, ఇంటిగ్రేషన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అలా ఉంటేనే మన శరీరం సక్రమైన స్థితిలో ఉన్నట్టు. ఆ దివ్య శరీరం యొక్క దివ్యుడు జీవుడు లేకపోతే జీవాత్మ యొక్క పాలనలో ఉన్నట్టు. లేకపోతే మీ సూక్ష్మ శరీరం మాట స్థూల శరీరం అనేది, స్థూల శరీరం మాట సూక్ష్మమైనది. అప్పుడు ఏమవుతుంది? మనకి ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. ఓకే, ఇది 3 శరీరాల యొక్క పరిస్థితి. అయితే 3 శరీరాలని కూడా మనం మెయింటైన్ చేయాలి. 3 శరీరాలని
మనం మెయింటైన్ చేయాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒకటేంటి, స్థూల శరీరం. స్థూల శరీరానికి ఏంటి, ఆహారం, దప్పికి, సుఖ, ఈ 3 అవసరం. ఈ 3 మెయింటైన్ చేయాలి. ఆహారం, వైబ్రేషన్ అంటారు, వైబ్రేషన్స్ కూడా ఉండాలి, అంటే పని చేయటం. ఫిజికల్ బాడీకి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఫుడ్ ప్లస్ రెస్ట్ అంటే స్లీప్, ఈ 3టిని కూడా ఆర్గనైజ్ చేయాలి. జాగ్రత్తగా ఆర్గనైజ్ చేస్తేనే ఫిజికల్ బాడీ మెయింటెనెన్స్ ఉన్నట్టు. అట్లా చేసినట్టయితే మన హెల్త్ లో ఇది 20% కవర్ చేస్తుంది. మన హెల్త్ 100% అనుకుంటే ఇది ఒక 20% కవర్ చేస్తుంది. నువ్వంటే రెస్ట్ ఇస్తున్నావు, ఫుడ్ ఇస్తున్నావు, నీళ్ళు ఇస్తున్నావు, వైబ్రేషన్స్ కూడా మెయింటైన్ చేయాలి. వైబ్రేషన్స్ మెయింటైన్ చేయడం అంటే నేను ధ్యానం చేస్తాను, నేను కూర్చుంటే అన్ని చూసుకుంటా అంటే చూసుకోదు, ఎందుకంటే కోఆర్డినేషన్ పోతుంది మరి ఫిజికల్ బాడీ కూడా. అందుకనే యోగ సాధన అన్నారు మన మిత్రుడు, మన ఋషులు. యోగ సాధన అంటే ఆసనాలు, అంటే రకరకాలు, ఇప్పుడు వాకింగ్ అంటున్నారు, ఎక్సర్సైజ్ అంటున్నారు, ఆసనాలు అంటున్నారు, మీరు ఏదైనా చేయండి పనే, కానీ శరీరానికి మినిమం ఎక్సర్సైజ్ ఇస్తేనే బాడీ వైబ్రేషన్స్ ఉంటాయి. అది దివ్య శరీరానికి కోఆర్డినేషన్ లో ఉంటుంది. లోపల మనకి బాడీ వైబ్రేషన్స్ మెయింటైన్ చేసి ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే లోపల బాడీలో సెల్లో ఇన్నర్ స్పేస్ క్రియేట్ అయ్యింది, మంచి ఇన్నర్ స్పేస్ క్రియేట్ అయ్యి దివ్య శక్తి నింపుకోవడానికి, ధ్యానంలో వచ్చినటువంటి దివ్య శక్తి పరంప్రకాశం నింపుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే అవకాశం ఉంటుంది. రెండోది సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అంటే ఇంగ్లీష్లో మనం సెటిల్ బాడీ అంటాం. సూక్ష్మం మనకు కనిపించదు, ఫిజికల్ బాడీ కనిపిస్తుంది. ఏంటి సూక్ష్మం? ఈ సూక్ష్మ శరీరం గురించి భగవద్గీతలు కూడా చెప్పారు. ఓకే, భగవద్గీతలు కూడా 6వ అధ్యాయంలో క్లియర్ గా చెప్పాడు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 4 పార్ట్స్. మీకు తెలుసు, ఒకటి మనస్సు, 2 బుద్ధి, ఇంటెలిజెంట్ అంటాం దాన్ని, ఇంటెలిజెన్సీ. ఓకే, 3 చిత్త, ఇంగ్లీష్లో సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. 4 అహంకార, అహం. అహం అంటే మనం నెగిటివ్ తీసుకోవద్దు. మన పరమాత్ముడు ఈ విశ్వం ఏం చేసింది అన్నకంటే మనకు ఒక ఐడి ఇచ్చి మనకి ఇక్కడ పంపించింది. మన సెల్లో కనుక ఒక చిప్ వేస్తాం కదా, చిప్ వేసి మనకు పంపించిన నెంబర్ ఇస్తాం కదా, ఆ నెంబర్ తోటి మనం ఆపరేట్ చేస్తాం. అలాగే మన ఐడి ఉంటుంది, దాన్ని అహంకార అంటారు. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకార, ఈ 4 కలిపి దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఓకే, ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసి ఎనర్జైజ్ చేసేది, ఎనర్జైజ్ చేయటం కానీ, ఎంపవర్ చేయటం కానీ, పవిత్రం చేయటం కానీ, ఈ పని ఏంటంటే దివ్య శరీరాంతే. దివ్య శరీరం అంటే ఒక రకంగా కరెంట్ లాంటిది, ఎలక్ట్రిసిటీ లాంటిది. స్థూల శరీరం అంటే హార్డ్వేర్, సూక్ష్మ శరీరం అంటే సాఫ్ట్వేర్, దివ్య శరీరం అంటే నథింగ్ బట్ కరెంట్. ఓకే, కరెంటు వస్తేనే, కరెంటు ఉంటేనే, ఆ దివ్య స్వయం ప్రకాశం ఉంటేనే సూక్ష్మ శరీరం కానీ స్థూల శరీరం కానీ పనిచేస్తాయి. నువ్వు సూక్ష్మ శరీరాన్ని పర్ఫెక్ట్ గా దివ్య శరీర కోఆర్డినేట్ చేసి కనుక నువ్వు నడపగలిగితే అప్పుడు ఇది 30% కవర్ చేస్తుంది. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది సైంటిఫిక్ రీసెర్చ్ అనాలిసిస్, నేను చెప్పేది నా మాటలు కావు. ఇంటర్నేషనల్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లలో మనుషుల మీద ఈ ప్రయోగాలు చేసి, చాలా మంది మీద, కొన్ని వేల మంది మీద, లక్షల మంది ప్రయోగాలు చేసి జనరల్ గా చెప్పినటువంటి స్టేట్మెంట్. ఓకే, దివ్య శరీరాన్ని కూడా మేనేజ్ చేయాలి. ఎలా చేస్తాం? కామన్ మనకు తెలియదు. ఇది దివ్య శరీరాన్ని మేనేజ్ చేయడానికి మన ఋషులు చెప్పినట్టు కర్మయోగ, భక్తి యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, ఇవి ఉన్నాయి. మీరు ఏదో ఒక యోగంలో ఉండి విశ్వానికి, విశ్వేశ్వర కనెక్ట్ అయితే అప్పుడు ఈ దివ్య శరీరానికి కావలసినంత ఎనర్జీ వచ్చి అప్పుడు దివ్య శరీరం మెయింటైన్ అవుతుంది. ఈ 3 శరీరాలను మెయింటైన్ చేస్తే ఇది సుమారుగా 40% రోల్ ప్లే చేస్తుంది. ఈ 3 కలిపి నువ్వు మేనేజ్ చేస్తేనే నీ కంప్లీట్, నీ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఈ శరీరం నడుస్తుంది, హెల్తీగా ఉంటుంది. ఒక ధ్యానం చేసినంత మాత్రాన కాదు, స్థూల శరీరాన్ని ఆర్గనైజ్ చేయాలి, సూక్ష్మ శరీరాన్ని ఆర్గనైజ్ చేయాలి. దివ్య శరీరం అంటే మనం ధ్యానం ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం, దాని మీనింగ్ కూడా అదే. ఇది సెల్ఫ్ నాలెడ్జ్.
ఓకే. ఇకపోతే సత్యాన్వేషణ. సత్యాన్వేషణ ఏంటి? ధర్మానికి 4 పాదాలండి. ధర్మానికి 4 పాదాల్లో ధర్మానికి 4 పాదాలు. 4 పాదాలు ఒకటి ఏంటంటే ఫస్ట్‌ది సత్యాన్వేషణ. ఒక పాదం అంటే దాన్నే సత్యం అంటారు, సత్య సంపద అంటారు, సత్య శోధన అంటారు, సత్యాన్వేషణ అంటారు. సత్యాన్వేషణ చేయకుండా నీకు సత్యం తెలియదు. ఇది ధర్మంలో ఒక పాదం. రెండో పాదం ఏమిటి అంటే ధ్యానం, తపస్సు. ఇది రెండో పాదం. దాన్ని మనలో యజ్ఞాలు అంటారు. యజ్ఞాలు ఇంకో టెర్మినాలజీలో వాడతారు. ఓకే. అంటే నువ్వు ధ్యానం చేస్తావా, తపస్సు చేస్తావా, లేకపోతే జపం చేస్తావా, అవన్నీ ఆలయంలోకి వస్తాయి. అది రెండో పాదం. మూడో పాదం పరిశుభ్రత, పవిత్రత. ధర్మంలో ఒక పాదం శౌచం అంటారు. పతంజలి యోగి దాన్ని శౌచం అని చెప్పారు. ఓకే. ఏంటి పరిశుభ్రత? పరిశుభ్రత అంటే మనం ఏమనుకుంటాం? ఫిజికల్ బాడీ అనుకుంటాం. ఇది నాట్ ఓన్లీ ఫిజికల్ బాడీ, నీ 3 బాడీస్ కూడా నువ్వు శుభ్రంగా ఉంచుకోవాలి. అంటే నీ ఫిజికల్ బాడీని శుభ్రంగా ఉంచుకోవాలి, వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. ఓకే. సూక్ష్మ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దానికి ఒకటే మార్గం. వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ మనకి భగవద్గీతలో కానీ చెప్పింది ఒకే ఒక మార్గం. ధ్యానము, తపస్సు, లేకపోతే ఫిజికల్ వర్షిప్ అదొక టైపు. అది చేసేవాళ్ళు అది చేయొచ్చు. అయితే మనం ఇప్పుడు సత్య శోధన అనేటువంటి ధర్మం యొక్క పాదంలో ఒక పాదంలో నడుస్తున్నాం. దాని గురించి ఆలోచిస్తున్నాం మనం. ఓకే. సత్య శోధన. సత్య శోధన ఏంటి అంటే మనం భ్రమలో లేకుండా పతంజలి యోగి క్లియర్ చెప్పాడు సత్య శోధన గురించి. ఏమని? కొంతమంది భ్రమలో ఉంటారు, బుద్ధిని వాడరు, వివేకాన్ని వాడరు, ఏం చెప్తే తింటారు, దాన్ని నమ్ముతారు. వీళ్ళు సొంతగా ఆలోచించి సత్య శోధన చేసి సత్యాన్ని తెలుసుకోవాలి. ఓకే. అది మనకి సత్య శోధనలో భగవద్గీత అన్మ్యూట్ చేసుకోండి. భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ యోగ. భగవద్గీతలో పురుషోత్తమ యోగ 15వ అధ్యాయంలో 7వ శ్లోకంలో క్లియర్ గా చెప్పాడు. ఏమని? అన్మ్యూట్ లో ఉండండి ప్లీజ్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఏం చెప్పాడు? 15వ అధ్యాయంలో పురుషోత్తమ యోగాలో ఏం చెప్పాడు? జీవలోకే జీవభూతం సనాతనం, సనాతన అన్నాడు. అంటే ఏంటి? జీవలోకంలో జీవాత్మలన్నీ కూడా నా యొక్క అంశలే, జీవాత్మలన్నీ కూడా నా యొక్క అంశలే అని ఆయన చెప్పాడు, పరమాత్ముడు చెప్పాడు. ఓకే. కానీ ఏం జరుగుతుంది? మన చిత్త ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతి అన్నాడు అదే శ్లోకంలో. జీవాత్మ ఒకే, చైతన్య శక్తి ఒకే, కానీ వాళ్ళ పూర్వ జన్మ సుకృతాలు, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మల యొక్క ఫలితాలు, కార్మిక మెమరీస్ పెట్టుకొని త్రిగుణాల్లో పడి ప్రకృతి యొక్క బందీగా అయ్యి ఉంటున్నది జీవాత్మ అని చెప్పాడు. అంటే ఏంటి దీని అర్థం? జీవాత్మ ఉన్నది దివ్యశక్తే, కానీ నీ యొక్క పూర్వ కర్మల యొక్క ఫలితాలని ఏమైనా కావచ్చు, వాటిని అనుభవించినాకనే నువ్వు అక్కడి నుంచి రిలీజ్ అవుతావు అని ఈ భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు. మళ్ళీ చెప్తానండి, జీవాత్మ పరమాత్మ యొక్క అంశే, కానీ మనస్సు, చిత్తం, ప్రకృతి యొక్క సార్ మ్యూట్ లోకి వెళ్ళారు సార్. మరి సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. దాన్నే మనం ఏమంటున్నాం అంటే
యోగి సార్ మళ్ళీ ఎందుకు అట్లా వెళ్తుంది అది? ఓకే, డాక్టర్ హకీన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త, ఓకే, ఆయన ఈ స్పిరిచువాలిటీ మీద, చైతన్య శక్తి మీద రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి ఒక 10-15 ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆర్టికల్స్ రాశాడు. రాసి ఏం చెప్పాడు? సేమ్ ఈ భగవద్గీతలో ఏం చెప్పిందో అదే విషయం చెప్పాడు. ఏం చెప్పాడు? ఆయన ఆ స్కేల్ ని ఒక స్కేల్ తయారు చేశాడు, మనిషి యొక్క స్కేల్. అంటే ఒక మీటర్ తయారు చేసి ఆ మీటర్ని మనిషి మీద ఇట్లా పెట్టినట్టయితే అది ఆ మనిషిలో స్పిరిచువాలిటీ ఎంత ఉందో చెప్పుద్ది అనమాట, ఏ రేంజ్ లో ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే 1 నుంచి 1000 వరకు స్కేల్ పెట్టాడు. ఆ సైంటిస్ట్ పెట్టి దాన్ని తలాలుగా విభజించాడు. డైమెన్షన్స్, ఫస్ట్ డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, 4th, 5th, 6th and 7th డైమెన్షన్ అని పెట్టేశాడు. ఓకే, ఇప్పుడు ఈ భగవద్గీతలో చెప్పినట్టుగా సేమ్ ఆయన ప్రూవ్ చేశాడు. ఏం చేశాడు? ఈ సెకండ్ డైమెన్షన్ లో ఉన్న వ్యక్తులు ఎప్పుడు బాధలో ఉంటారు, వాళ్ళ మనసు ఎప్పుడు బాధలనే ఉంటది. దాన్నే విక్టిమ్ జోన్ అన్నాడు ఆయన. అంతే, బాధలో ఉన్నటువంటి ఆత్మలు. ఓకే, విక్టిమ్ జోన్ ఎందుకు అంటే ఈ భగవద్గీతలో చెప్పినట్టు ఆ పూర్వ జన్మల నుంచి వచ్చిన పట్టుకొని వీడు అవన్నీ అనుభవించాలి కదా, అనుభవిస్తేనే బయటకు వెళ్తాడు. అనుభవిస్తూ లేకపోతే ఇంకొన్ని చేస్తూ దాంట్లో కార్మిక మెమరీస్ ఆడైపోతూ అప్పుల్లో ఇంకా అప్పులు పడుతూ ఉంటాడు. దీన్నే భగవద్గీతలో ఆర్తి అన్నాడు. 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవంతుడు ఏం చేశాడంటే భక్తుల్ని 4 రకాలుగా చెప్పాడు. ఆర్తి అన్నాడు. ఆర్తి అంటే ఏంటి? ఎప్పుడు బాధలోనే ఉంటాడు. వీడు వెధవ, వాడు వెధవ, వీడు లంగా, నేను లంగా, నా బతుకు వేస్ట్, వీళ్ళ బతుకు వేస్ట్, అంత వేస్ట్, ఏముండదు. ఇంకా వాటి నోట్ల నుంచి మంచి మాట రాదు. ఎందుకు? జీవాత్మ యొక్క లెవెల్ అట్లుంది, జీవాత్మ యొక్క కెపాసిటీ అలా ఉంది. అంటే ఆ లో ఉన్నటువంటి చైతన్య శక్తి లోయర్ లెవెల్లో ఉంది అని పరమాత్ముడు చెప్పాడు, సైంటిస్ట్ చెప్పాడు. ఓకే, దాన్నే సెకండ్ తలం అని డాక్టర్ హాకిన్ చెప్పాడు. పరమాత్ముడు ఏమన్నాడు? వీడు ఆర్తి అన్నాడు ఇక్కడ భగవద్గీతలో. ఓకే, అయితే ఇది మనకి సైన్స్ ఒకప్పుడు మనం అనుకున్నాం ఇదంతా ఏదో పుక్కిడు పురాణం, జ్ఞానం విజ్ఞానం లేకపోతే ఉపనిషత్తులు అనుకున్నారు, కానీ ఇవన్నీ ప్రూవ్ అయినాయి. సైంటిస్టులు ప్రూవ్ చేశారు. దీన్ని మనం ఏమంటున్నాం అంటే అజ్ఞాన స్థితిలో ఉన్నాడు మనిషి అంటున్నాం. అజ్ఞానం అంటే సబ్ కాన్షియస్ మైండ్ తో మనసు కలిసి జీవాత్ముడు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తూ ప్రయాణం చేస్తారు. ఈ చిత్తంలో ఏమున్నాయి? బీజ రూపంలో కర్మలు ఉన్నాయి. ఆ కర్మలన్నీ రిలీజ్ అవుతూ మనసుని ప్రభావితం చేసి, మనసు ఎప్పుడైతే ప్రభావితం అవుతుందో ఆటోమేటిక్ గా స్థూల శరీరం కూడా ప్రభావితం అవుతుంది. కాబట్టి జీవాత్మ అప్పుడు బందీ అయిపోయింది కాబట్టి ఏం చేయలేదు. అప్పుడు సెకండ్ స్టేజ్లో, సెకండ్ తలంలో ఉంది కాబట్టి వీడు అజ్ఞానుడినే మిగిలిపోతున్నాడు. ఇది ఒకటి. తర్వాత మనకి డాక్టర్ హాకిన్స్ చెప్పినట్టుగా 3వ తలం, 4వ తలం, 5వ తలం గురించి మళ్ళీ సమయం వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే మన దగ్గర దివ్య శరీర, స్థూల శరీర, సూక్ష్మ శరీర ఉందో అలాగే విశ్వంలో కూడా దివ్యలోకాస్, సూక్ష్మలోకాస్, స్థూలలోకాస్ ఉన్నాయి. స్థూలలోకం అంటే మనదే. స్థూలలోకం అంటే నవగ్రహాలు అంటాం, నవగ్రహాలని స్థూలాలే. అంటే భూమాత స్థూలలోకం. దీన్ని ఆర్గనైజ్ చేయడానికి సూక్ష్మలోకాలు ఉంటాయి. అక్కడి నుంచి సిగ్నల్స్ వస్తుంటాయి సూక్ష్మలోకాల నుంచి. ఆ పైన దివ్యలోకాస్ ఉంటాయి, అక్కడి నుంచి సూక్ష్మలోకాస్ వస్తాయి. అయితే ఈయన మనకి భగవద్గీతలో 16వ అధ్యాయంలో క్లియర్గా చెప్పాడు. ఏం చెప్పాడంటే ఈ సృష్టి అంతా కూడా ఇన్వర్టెడ్ మర్రి చెట్టులాగా సృష్టి నడుస్తుంది అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? దివ్యలోకాస్, సూక్ష్మలోకాస్, స్థూలలోకాస్ అంటే ఏర్లు ఎక్కడ ఉన్నాయి? పైన ఉన్నాయి. ఇన్వర్టెడ్ కదా ట్రీ, ఏర్లు పైన ఉన్నాయి. ఆ స్టెమ్ నుంచి శాఖలు వచ్చేసి ఆకులు వచ్చేసి నడుస్తున్నాయి. ఎట్లా నడుస్తున్నాయి? పైనుంచి ఆధారంగా మాత్రమే నడుస్తున్నాయి. ఈ లోకాస్ ఎట్లుంటాయని భగవద్గీతలో
క్లియర్గా చెప్పాడు. అంటే మన స్థూల లోకం, మన భూలోకం మీద పై వాళ్ళ ప్రభావం ఉంటుంది. అంటే విశ్వేశ్వరుడు పక్కా ప్రణాళికతో ఈ విశ్వాన్ని నడుపుతాడు అనేది దాని అర్థం. ఓకే, ఇంకా మనం ఈ సత్యాన్వేషణలో నువ్వెవరు అనే ఒక ప్రశ్న వేసుకుంటే, ఇంతకుముందు మనం 3 శరీరాల గురించి చెప్పుకున్నాం. ఆది శంకరాచార్యులు ఒక శ్లోకంలో చెప్పాడు. ఏం చెప్పాడు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం చిదానంద రూప శివోహం శివోహం అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వెవరివిరా అంటే, నేను మనసును కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, మరేంటి? చిదానంద రూప శివోహం శివోహం. నేను చిదానంద రూపని. చిదానంద రూపం అంటే ఏంటి మరి? అంటే దానికి లాంగ్వేజ్ కి అందనటువంటి పదం అది చిదానందం అనేది. మనకి ఎంత చెప్పినా దాంట్లో ఒక 30% అర్థమే చెప్పగలుగుతాం మనం మానవ మాతృలుగా. ఋషులు చెప్పినటువంటి సంగతి నేను చెప్పేది. అంటే దాని అర్థం ఏంటంటే, చిదానంద రూపం అంటే ఎటర్నల్, శాశ్వతమైంది, ఎవర్ షైనింగ్, ఎప్పుడు పరంప్రకాశంతో, స్వయం ప్రకాశం పరంప్రకాశంతో ఉండేటువంటిది. ఓకే, ఎవర్ నోయింగ్, అంతా తెలిసినటువంటిది. పరమానందం, దాని ఇంగ్లీష్లో బ్లిస్ అంటాం. పరమానందంతో కూడినటువంటిది. పరం ప్రేమ్ అంటే అనంతమైనటువంటి ప్రేమతో కూడుకున్నటువంటిది. పరం ప్యూర్, పవిత్రమైనటువంటిది. అండ్ కాన్షియస్నెస్, అత్యంత శక్తివంతమైనది. దట్ ఈస్ కాల్డ్ శివ అన్నారు. ఎవరు? ఆది శంకరాచార్యులు ఒక శ్లోకంలో దీన్నే నువ్వెవరైనా దాన్ని ఆయన క్లియర్గా చెప్పాడు. మనం ఆ చిరానందుడి యొక్క రూపం, ఇంతకుముందు కూడా మనం భగవద్గీతలో అదే విషయాన్ని చెప్పుకున్నాం. ఓకే, అయితే రెండో పాయింట్, ఇప్పుడు సత్యాన్వేషణ అయిపోయింది. ఒకటి సెల్ఫ్ నాలెడ్జ్. మనం సెల్ఫ్ అనే దాని మీద 4-5 పదాలు వాడతాం. సెల్ఫ్ అంటే ఆత్మ రిలేటెడ్, చైతన్య శక్తి రిలేటెడ్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ నాలెడ్జ్. ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినవి కావు, ఆత్మకి సంబంధించినవి. ఆత్మ అంటే నువ్వు ఆ స్థాయికి పోతేనే అవి నీకు వస్తాయి. నువ్వు ఆత్మలో కలిసిపోతావు. నేను అనేది ఆత్మగా తయారవుతుంది. ఓకే, ఆత్మ అంటే శుద్ధ చైతన్య శక్తి, శుద్ధ చైతన్య శక్తి ఆత్మ అంటే పేరు పెట్టారు ఆత్మ అని. ఓకే, ఇక మనని ఇన్నర్ వరల్డ్, అవుటర్ వరల్డ్ ఉందిగా మనకి. ఇన్నర్ వరల్డ్ అంటే మనలో అటువంటి అంతర్ముఖంగా పోతూ ఉంటే అది ఇన్నర్ వరల్డ్. అవుటర్ వరల్డ్ అంటే విశ్వం. అలాగే మనకి మన ఇన్నర్ వరల్డ్ని, మనలో మన ఫిజికల్ బాడీ కనిపించేదో అవుటర్ వరల్డ్, కానీ మనకి ఇన్నర్ వరల్డ్ కూడా ఉంది. ఆ ఇన్నర్ వరల్డ్ని మనం భగవద్గీతలో ఎగో సెంట్రిక్, సోల్ సెంట్రిక్ పర్సన్స్ అన్ని డివైడ్ చేశారు. 2 రకాలుగా చెప్పారు. అంటే ఇప్పుడు సెకండ్ జోన్లో ఉన్న, థర్డ్ జోన్లో ఉన్న ఈ ఎగో సెంట్రిక్ వాళ్ళు ఏంటంటే, వీళ్ళు ఎగో క్వాలిటీస్ ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు స్కేల్ ప్రకారంగా, ఇంటర్నేషనల్ స్కేల్ ప్రకారం చూసినట్టయితే 3వ తలం కిందికి వస్తారు వీళ్ళు. ఎగో సెంట్రిక్ పీపుల్ అందరూ కూడా. వాళ్ళు ఎగో 3వ తలం దాటి గనక మనుషులు వెళ్ళినట్టయితే అది సోల్ సెంట్రిక్ అవుతుంది. అంటే 3వ తలము అంటే 300 యూనిట్లు అన్నమాట. అంటే మనిషిని మీటర్ పెట్టి మనం చెక్ చేస్తే వాళ్ళు డాక్టర్ హాకిన్స్ చెప్పినట్టు 300 పాయింట్లు వస్తాయి. దాంట్లో వైబ్రేషన్స్, ఫ్రీక్వెన్సీని వాళ్ళు ఆ రూపంలో చెప్పారు. ఎగో సెంట్రిక్ పీపుల్ అందరూ కూడా అర్థ అన్నాడు భగవద్గీతలో. ఎగో సెంట్రిక్ పీపుల్ని అర్థ అన్నాడు. అంటే ఏంటి? సెకండ్ డైమెన్షన్ లో ఉంటూ ఎప్పుడు బాధల్లో ఉంటారు. వాళ్ళు బయటికి రావాలంటే చాలా కష్టం. వాళ్ళు మళ్ళీ సాధన, స్వాధ్యాయ సాధన, సత్సంగ్, సేవ, ఇవన్నీ వీటిలోకి వస్తే తప్ప దాంట్లో నుంచి బయట పడలేరు. శుద్ధి అయితే తప్ప. అర్థ ఏంటి? డబ్బు గురించి ఆలోచిస్తారు. ఈ థర్డ్ డైమెన్షన్.
థర్డ్ డైమెన్షన్ లోకి వస్తారు వీళ్ళు. అర్థార్థ అంటే ఎప్పుడు డబ్బే, జీవితం డబ్బే, ఈ డబ్బుతోటే మనం పోవాలి, డబ్బుతోటే ఉంటాం, ఇంకేం ఉండదు. డబ్బు అంటే సిరి సంపదలు, సిరి సంపదలు, ఫిజికల్ కంఫర్ట్స్, తర్వాత ప్రకృతి తోటి మాత్రమే ప్రయాణం చేస్తారు, ప్రకృతి మాత్రమే నచ్చుద్ది. అంటే ప్రకృతి కూడా కాదు, మళ్ళీ ఫిజికల్ కంఫర్ట్స్ ఓన్లీ. వీళ్ళు అర్థార్థ అంటారు. పరమాత్ముడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో అర్థార్థ అన్నాడు. ఆర్తి అర్థార్థ ఇద్దరు కూడా ఎగోసెంట్రికే, సోల్ సెంట్రిక్ రాలే, ఇంకా స్పిరిట్ సెంట్రిక్ రాలా. అయితే ఈ ఎగోసెంట్రిక్ వాళ్ళకి ఏంటంటే త్రిగుణాలు ఉన్నాయి కదా, తమో గుణం, రజోగుణం, సతోగుణం. ఈ 3 ప్రతి మనిషిలో ఉంటాయి. తమో గుణం కానీ రజోగుణం కానీ డామినేటెడ్ పీపుల్ లాగా ఉంటారు. తమో గుణం డామినేటెడ్ పీపుల్ ఆర్థ, ఎప్పుడు బాధల్లో ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు, పక్కోడి మీద పడి ఏడుస్తారు, వాడికి ఏం పని ఉండదు. ఇంకా అర్థార్థ రజోగుణం డామినేట్ గా ఉంటాడు, డైనమిక్ నేచర్ ఉంటుంది, సిరి సంపదలతోటి సాటిస్ఫై అయిపోతాడు. ఓకే, 3 గుణాలు చూసినట్టయితే 3 గుణాలు ఉంటాయి కానీ పర్సంటేజ్ వ్యారీ అవుతుంది. అంటే మనం అర్థార్థని రజోగుణం డామినేటింగ్ అంటే రజోగుణం 50%, మోర్ దాన్ 50% ఉంటుంది, మిగతాయి 25-20 అట్లా ఉంటుంది, వ్యారీ అవుతాయి. ఓకే, ఇది ఎగోసెంట్రిక్. దీంట్లో ఏం జరుగుతుంది, ఇంతకుముందు మనం భగవద్గీతలు చెప్పినట్టుగా మనస్సు చిత్త కలిసి ఈ జీవుణ్ణి బంధించేసి శక్తి కూడా ఎక్కువ తీసుకోకుండా డార్క్ లో కండిషన్డ్ రూమ్ లో పెట్టేస్తాయి. కండిషన్డ్ రూమ్ అంటే మనం ఉన్నాం, సూర్యుడు ఉంటాడు, మనం తలుపులను మూసుకుంటాం, ఏసీ వేసుకుంటాం, కండిషన్ రూమ్. సూర్యుడు ఉన్నాడు, మనం ఏమనుకుంటాం, లేవు అనుకుంటాం. అట్లనే ఈ జీవాత్మ ఉన్న దివ్య స్వరూపం అయినా పరమాత్మ స్వరూపం అయినా ఈయనకి సరిగా ఎనర్జీ అందదు. ఓకే, దీన్నే మనం ఎగోసెంట్రిక్ పీపుల్ నే ఫాల్స్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అంటారు. ఫాల్స్ సెల్ఫ్ ఉంది వీళ్ళలో, సెల్ఫ్ ఉంది, స్వయం అనేది ఉంది, దివ్యత్వం ఉంది, కానీ అది ఫాల్స్ సెల్ఫ్, ఫాల్స్ డామినేటింగ్ లో ఉంది. రాజుగారి రాజ్యంలో లేరు వాళ్ళు. ఎవరి రాజ్యంలో ఉండరు? ఈ కింద ఉన్నటువంటి సైన్యాధికారి, ఈ లేకపోతే అసిస్టెంట్లు ఉంటారు కదా, మంత్రి, వాళ్ళ డామినేషన్ లో ఉన్నారు. అసలు రాజుని పక్కగా మూతేశారు, అన్కండిషన్ రూమ్ లో పడేశారు. దీన్ని ఫాల్స్ సెల్ఫ్ అంటారు. అంటే ఆర్తి అర్థార్థి ఇద్దరు కూడా ఫాల్స్ సెల్ఫ్ లోనే ఉంటారు. ట్రూ సెల్ఫ్ కాదు, అది ట్రూ సెల్ఫ్ కాదు. కాబట్టి ఇక మన సోల్ సెంట్రిక్ వస్తే, సోల్ సెంట్రిక్ వచ్చేస్తే మోర్ దాన్ 3 డైమెన్షన్ లో ఉంటారు. ఈ తలం ఏదైతే మన సైంటిస్టులు చెప్పారో, భగవద్గీతలు కూడా చెప్పారు, కాకపోతే తలాలు చెప్పలేదు, మోర్ దాన్ 3D లో ఉంటారు వీళ్ళు. 3D టు 4D అంటే 3వ తలం నుంచి 4వ తలం కనుక మనిషి వెళ్తాడు, వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటామంటే ఎంపవరింగ్ జోన్ అంటాం. ఎంపవరింగ్ జోన్ అంటే ఆ జీవాత్మని పరమాత్ముడి యొక్క పరంప్రకాశాన్ని తీసుకుంటూ తాన్ని శక్తివంతం చేసుకోవడం. దీన్ని ఇంగ్లీష్ లో ఎంపవరింగ్ జోన్ అంటాం, తెలుగులో శక్తివంతమైన జోన్ అంటాం. ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇది? సాధన, స్వాధ్యాయ, సత్సంగ్ అంటే సత్పురుషులతోటి. సత్పురుషులు అంటే సెల్ఫ్ రియలైజ్డ్, సెల్ఫ్ ఎన్లైటైన్డ్. ఓకే, అంటే 7th స్టేజ్, 7th తలానికి వెళ్ళాలి వాళ్ళు. ఆ వ్యక్తులు ధ్యానం అంటే మనం ఏం మ్యూజిక్ పెట్టుకొని ముచ్చట్లు ఎన్నుకుంటూ కూర్చోవటం, కళ్ళు మూసుకోవడం అనుకుంటున్నారు, కాదు. ధ్యానం అంటే ఒక మాటలో చెప్పాలంటే ధ్యానం నుంచి సూక్ష్మంలోకి వెళ్ళడం, సూక్ష్మం చూడటం, సూక్ష్మం నుంచి శూన్యానికి వెళ్ళటం, శూన్యాన్ని నుంచి మహాశూన్యానికి వెళ్ళటం, మహాశూన్యంలో అనంతుడు ఉంటాడు, ఆయనతోటి సత్సంగంలో ఉండటం. మనం చూడండి ఎంత అదృష్టం అది. ధ్యానం అంటే, ధ్యానం నుంచి సమాధి అంటారు, డీప్ మెడిటేషన్ సమాధి అంటారు. సమాధి అంటే సత్సంగ్ విత్ విశ్వం విశ్వేశ్వరుడు, సత్సంగ్ విత్ విశ్వం విశ్వేశ్వరుడు. మాటలు కాదు, అది చిన్న విషయం కాదు, అందరికి అర్థం కాదు, అందరూ ఆచరించలేరు. కాబట్టి ఈ ఎంపవరింగ్ జోన్ మనిషికి చాలా ఇంపార్టెంట్. ధ్యానంలోకి వస్తాడు ఇప్పుడు, అంటే కర్మయోగం కావచ్చు, భక్తి యోగం కావచ్చు,
జ్ఞానయోగం కావచ్చు, రాజయోగం కావచ్చు, ఏదో ఒక యోగం పట్టుకొని ఇదేదో ఉంది, నేను ఈ కష్టాల నుంచి బయటపడాలి, ఈ బాధలు నేను భరించలేను, ఈ జన్మ కాకపోతే వచ్చే దాని మీద మంచి జన్మ దొరుకుతుందో ఏమో అందరూ అంటున్నారని ఒక దారి వెతుకొని, ఈ ధనార్జన వద్దని కాదు ఇక్కడ ఉద్దేశం, దాన్ని మెయిన్ మోటివ్గా పెట్టుకోకూడదు. ధనార్జన అవసరమే మనిషికి. అయితే మనం పూర్వీకులు ఏం చెప్పారు, ఆ ధనార్జన ఎలా చేయమన్నారు? ధర్మార్థ కామ మోక్షాలని చెప్పారు మనోళ్ళు. ఏం చెప్పారు? ధర్మం, అర్థం, కామం, మోక్షం. అంటే అర్థాన్ని కామాన్ని రెండింటి మధ్య బిగించారు, ధర్మానికి మోక్షానికి మధ్య. అంటే నువ్వు చేసే అర్జన, సంపాదన కావచ్చు, ఆలోచన కావచ్చు, ఏదైనా ధర్మబద్ధంగా ఉండాలి. ధర్మం అంటే అది యూనివర్సల్ లాస్ లో ఒక లా, ఇంపార్టెంట్ లా. ఇది యూనివర్సల్ లాస్ 12 లాస్ ఉన్నాయి. ఓకే, దాంట్లో ధర్మం అనేది ఒకటి. ధర్మబద్ధంగా నువ్వు ఆచరించినట్టయితే, సంపాదించినట్టయితే, ధర్మబద్ధంగా ఆలోచించినట్టు నీకు ఈ ఎంపవరింగ్ జోన్లోకి వస్తారు మనుషులు. ఓకే, దాన్ని 3వ తలం నుంచి 4వ తలం అంటారు. అయితే దీంట్లో మనం టెక్నికల్ గా ఆలోచిస్తే ధ్యానంలో ఏం జరుగుతుంది అనేది నేను చెప్తున్నాను, ఇది కొంచెం శ్రద్ధగా వినండి. మనం 4th డైమెన్షన్ లో ఉన్నాం. 4th డైమెన్షన్ అంటే ఎంపవరింగ్ జోన్. నిన్ను నువ్వు శక్తివంతం చేసుకుంటున్నావు అన్ని రకాలుగా. ఇప్పుడు ఆరోగ్యం అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇటువంటి అర్థం ఏంటి తెలుసా? డెఫినేషను శారీరకంగా, మానసికంగా, సంపదతోటి, ఆరోగ్యంతో కూడిన వాడే ఆరోగ్యవంతుడు అని చెప్పాడు. మరి భగవద్గీతలు కూడా అదే చెప్పారు, వాళ్ళు అదే చెప్పారు. ఇంకా మనం అర్థం చేసుకోకపోతే ఎట్లా? కాబట్టి నువ్వు ధ్యానం చేస్తున్నావు, పరమాత్మతో సత్సంగం ఉంటున్నట్టు ఆటోమేటిక్గా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. సంపద ఎక్కడ పోదు. ఈ 4th డైమెన్షన్కి రావాలంటే సత్సంకల్పం చాలా ఇంపార్టెంట్. సత్సంకల్పం అంటే ఏంటి? నువ్వెవరు? నువ్వు దేహానివా, బుద్ధివా, శుద్ధ చైతన్యానివా? అంటే మనం ఎప్పుడు కూడా ఏ మనంలో ఉండాలి? శుద్ధ చైతన్య స్వరూపోహం. ఓకే, నువ్వెవరు? శుద్ధ చైతన్య స్వరూపోహం అంటే నేను ఆత్మని శుద్ధ చైతన్యం అంటారు. చైతన్యం లాంగ్వేజ్ లో ఆత్మజ్యోతి, ఆత్మ, శుద్ధ చైతన్యం, ఈ టర్మినాలజీ ఆత్మకి. ఓకే, శుద్ధ చైతన్య స్వరూపం, ఇది సంకల్పం. ఆ సంకల్పంలో ఉండాలి. మళ్ళీ ఇంకా నువ్వెవరు? ఇంకా సంకల్పాలు ఏంటంటే స్వయం ప్రకాశ రూపోహం. పరమాత్ముడిది స్వయం ప్రకాశం ఈ సృష్టి అంతా కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ అక్కడ లేదు, అంతటా ఉంది. పరమాత్ముడు అంతటా ఉన్నాడని అంటారు. ఆయన ఉండడు, ఆయన యొక్క శక్తి ఉంటుంది. ఏంటది? పరంప్రకాశం. ఈ పరంప్రకాశమే సూర్యునికి ఆధారం, చంద్రుడికి ఆధారం, నవగ్రహాలకు ఆధారం, సృష్టి మొత్తానికి ఆధారం. ఆ పరంప్రకాశం లేకపోతే మొత్తం శూన్యమైపోతుంది. ఈవెన్ జీవుడు కూడా, మనం ఇంతకుముందు భగవద్గీతలు చదువుకున్నాం కదా, జీవుడు కూడా, జీవాత్మ కూడా ఆయన యొక్క అంశే. ఆయన యొక్క పరంప్రకాశం నుంచే మనం ధ్యానంలో తీసుకుంటాం. అయితే ఇప్పుడు మనం 4th డైమెన్షన్ లో ఇంకేమనుకోవాలి? స్వయం ప్రకాశ రూపోహం. ఓకే, తర్వాత చిదానంద రూపోహం. నువ్వెవరు? చిదానంద రూపిణి, ఆయన యొక్క అంశం నేను. ఆయన నా తండ్రి, ఎన్ని జన్మలకైనా ఆయనే తండ్రి, తల్లి అంతా ఆయనే. ఓకే, చిదానంద రూపోహం. చిదానంద రూపుణ్ణి నేను, సచ్చిదానంద రూపుణ్ణి నేను. ఓకే, ఐఎమ్ హెల్తీ, హ్యాపీ, బ్లిస్ఫుల్, డివైన్ బీయింగ్. నీ మనిషిని కాదు, నేను డివైన్ బీయింగ్, దివ్యమైనటువంటి ఆత్మని అని మనము దృఢమైనటువంటి విశ్వాసంతో, పరం ప్రేమతోటి ఆయనకి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో సత్సంకల్పాలతోటి, నీకు అప్పుడు ఈ పరంప్రకాశం కాంతి అంటే దివ్య కాంతి. పరంప్రకాశం అంటే దివ్యమైనటువంటి కాంతి. మనం నిర్వచనం ఇవ్వలేము దానికి. దాంట్లో అన్ని అనంతమైన శక్తి ఉంటుంది. అది మనకి
కనెక్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ లో ఒక చిప్ ఉందిగా జీవాత్మ, ఆ జీవాత్మ కనెక్ట్ అయ్యి మనకి సెల్ గినక శాటిలైట్ సిగ్నల్స్ గినక కనెక్ట్ అయినట్టుగా కనెక్ట్ అయ్యి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వు ఉన్నత చైతన్యంలో హై కాన్షియస్నెస్ హై ప్రకంపనాల్లో ఉన్నప్పుడు మాత్రమే 3rd డైమెన్షన్ నుంచి 4th డైమెన్షన్కి వెళ్తావు. హై చైతన్యం తోటి ఇప్పుడు నేను చెప్పినని హై అంటే హై పొటెన్షియల్ కలిగినటువంటి వర్డ్స్, దాన్నే ప్రకంపనం అంటారు. అంటే నువ్వు నేను దేవుని యొక్క అంశని, ఓకే, చిదానంద రూపాన్ని, పరం ప్రకాశం యొక్క రూపాన్ని, పరం ప్రేమని, పరం ధ్యానాన్ని, ఆయన యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా అని మనం ఎప్పుడైతే మనసులో పెట్టుకుంటామో పక్కోని తిట్టకుండా వేరే ఆలోచనలు రాకుండా అంటే ఇవన్నీ మనం సత్సంకల్పాలు మననంలో పెట్టుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మీరు ఎప్పుడైతే 4th డైమెన్షన్లో ఉన్నారో, ఉన్నత చైతన్యంలో ఉన్నారు, ఉన్నత చైతన్య శక్తిలో ఉండి మీ ప్రకంపనలు, మీ వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేయాలి. ఇదేంటండి బాబు మళ్ళీ వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఒకసారి అనుకుంటారు, ఓకే ఏమనుకున్నారు, చిదానంద రూపం అన్నారు. నువ్వెవరండి చిదానంద రూపాన్ని అనుకున్నారు. ఎవర్ ఎటర్నల్, ఓకే, ఎవర్ షైనింగ్, ఎవర్ ఇల్యూమినేటింగ్, ఎవర్ బ్లిస్, ఎవర్ కాన్షియస్నెస్ అని అనుకున్నారు. ఆయన నుంచి అంత వస్తుంది. ఒకసారి అనుకున్నారు, కానీ 10 సార్లు నా జీవితం బాగలేదు, నేను వేస్ట్ గాని, నా కొడుకు నన్ను చూడలేదు, నా భార్య నన్ను తిట్టింది అని 10 సార్లు అనుకున్నారు అనుకోండి, అవి ఆ వైబ్రేషన్స్ ఏం చేస్తాయి, అవన్నీ వైబ్రేషన్స్. ఒకటే సంకల్పం పెట్టారు, వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ మాత్రం లోలో పెట్టుకుంటున్నారు. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ సత్సంకల్పం ఒకటే కదా, కానీ 10 సార్లు వేరే అంటున్నారు. అవి ఏం చేస్తాయంటే ఈ చైతన్య శక్తిని నీ జీవుని కిందికి లాగుతాయి. ఇది చాలా టెక్నికల్ మీనింగ్ అండి. ఉన్నత చైతన్యంలో ఉండి ప్రకంపనాలని మెయింటైన్ చేస్తే మాత్రమే మీరు పైకి ఎదుగుతారు, వర్టికల్గా ఎదుగుతారు, నిత్య నిలువ పరమాత్ముడితోటి సత్సంగానికి వెళ్తారు. అంటే ఒకసారి సంకల్పం పెట్టుకొని 10 సార్లు నెగిటివ్ థాట్స్ పెట్టుకుంటే కిందికి గుంజబడతారు. అంటే ఏమవుద్ది, 4th డైమెన్షన్ నుంచి 3rd డైమెన్షన్కి వస్తారు, బాధల్లో పడిపోతారు. మరి సత్సంకల్పం పెట్టుకున్నారు కదా, సత్సంకల్పం పెట్టారు, హై పొటెన్షియల్ చైతన్య శక్తితో మీరు ఒక సంకల్పం పెట్టారు, కానీ ప్రకంపనాలు వైబ్రేషన్స్ మెయింటైన్ చేయట్లే. మీరు మీ మనసుకు అంత శక్తి ఇచ్చాడు పరమాత్ముడు, దాన్నే ఫ్రీ విల్ అన్నాడు ఆయన భగవద్గీతలో. ఫ్రీ విల్ ఉంది నీకు, నీ ఇష్టం, చెడిపోతావా చెడిపో, బాగుపడతావా నా దగ్గరకు వస్తావా నీ ఇష్టం. ఒక్క మనిషికి మాత్రమే ఈ సృష్టిలో ఫ్రీ విల్ ఉంది. ఈవెన్ పంచభూతాలకు కూడా ఫ్రీ విల్ లేదు, అంత శక్తిమంతుడు మనిషి. కాబట్టి మనం సంకల్పం పెట్టుకోవాలి, వైబ్రేషన్స్ మెయింటైన్ చేయాలి. అంటే ఎప్పుడు కూడా యుక్త స్థితిలో అంటాడు భగవద్గీతలో. యుక్త స్థితి అంటే యోగ స్థితి. యోగ స్థితి అంటే ఎప్పుడు నువ్వు ఆత్మాన్న స్థితిలో ఉండి పరమాత్ముడు కనెక్ట్ అయి ఉండాలి, ఆత్మాన్న స్థితిలో ఉండి విశ్వానికి కనెక్ట్ అయి ఉండాలి, ఆత్మాన్న స్థితిలో ఉండి విశ్వేశ్వరుడికి కనెక్ట్ అయి ఉండాలి, ప్రకృతి పురుషుడికి కనెక్ట్ అయి ఉండాలి ఆల్వేస్. అప్పుడే నీ యొక్క 4th డైమెన్షన్ నుంచి 5th డైమెన్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ నువ్వు ధ్యానం 4 గంటలు చేసి సత్సంకల్పాలు పెట్టుకోకుండా నీ యొక్క వైబ్రేషన్స్ అంటే మనస్సు యొక్క ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ప్యాటర్న్ ఆఫ్ థాట్స్, చిత్త వృత్తులు ఎలా ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు నెగిటివ్గా థాట్ చేసి ఒకసారి పాజిటివ్గా థాట్ చేస్తే కింది డ్రాగ్ చేయబడతావు మళ్ళీ. ఓకే, ఇది ఉన్నత చైతన్యం, హై చైతన్య శక్తి, వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇలా మెయింటైన్ చేస్తే మనం 5th డైమెన్షన్లోకి వెళ్తాం. ఆయన ఏమన్నాడు భగవద్గీతలో, ఇదేని భగవద్గీతలో చెప్పాడు మన పరమాత్ముడు. ఏం చెప్పాడు, ఉద్ధరేదాత్మ ఆత్మానం, ఉద్ధరే ఆత్మ ఆత్మానం. దేంట్లో 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో అన్నాడు. ఏమన్నాడు, నీ జీవుణ్ణి నువ్వే ఉద్ధరించుకోవాలి, ఇంకెవరు ఉద్ధరించాలి, ఇంకోటి చోటు కాదు, నా చోటు కూడా కాదు. ఎందుకు, నీకు ఫ్రీ విల్ ఉంది.
నువ్వు అనుకుంటేనే నా దగ్గరకు వస్తావు. నాకు ఇష్టం లేదు, నాకు దేవుడు అవసరం లేదు, దెయ్యం అవసరం లేదు, ఎవడు అవసరం లేదు, నా ఇష్టం, నేను తింటాను, నిద్రపోతా అంటే అది నీ ఇష్టం. ఎందుకు? సృష్టి రహస్యం అది. నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు పరమాత్ముడు. ఆయన కూడా ఏం చేయలేడు. నాకు ఎవరు అవసరం లేదంటే ఆయన కూడా ఏం చేయలేడు. అది సృష్టి యొక్క రహస్యం. కాబట్టి ఈయన పరమాత్ముడు ఏమంటున్నాడు భగవద్గీతలో? ధ్యాన యోగం. భగవద్గీత ధ్యాన యోగంలో నీ యొక్క జీవుణ్ణి నీ శక్తిచే నువ్వే ఉద్ధరించుకుంటున్నాడు. నీ అంతర్జ్యోతి, నీ ఇన్నర్ లైట్ ఉంది. ఆ ఇన్నర్ లైట్ ని, నీ అంతర్జ్యోతిని నువ్వే వెలిగించుకోవాలన్నాడు. బుద్ధుడు ఏమన్నాడు? దీన్నే అపో దీపో భవ అన్నాడు. ఒరే బాబు, నీ లోపల ఉన్నటువంటి అంతర్జ్యోతిని నువ్వే వెలిగించుకో, ఎవరితోటి కాదురా అన్నాడు. అదే భగవద్గీతలో చెప్పాడు. ఇది సత్యం, ఇంకోటితోటి కాదు. కానీ మనం సత్సంగం చేసినప్పుడు, ధ్యానం గురించి ఆలోచించినప్పుడు, యోగం గురించి, యోగ సాధన గురించి ఆలోచించినప్పుడు మాత్రమే ఇది ఆయన ఉద్ధర ఆత్మే ఆత్మానం అన్నది సాధ్యం అవుతుంది. ఓకే, ఆ మనసే నీకు మిత్రుడు, ఆ మనసే నీకు శత్రువు అన్నాడు. అంటే ఏంటి? మనస్సుని మనం ఏం చేస్తున్నామంటే, భగవంతుడు, ఈ పరమాత్ముడు భగవద్గీతలో మనస్సుని ఎలా, మనం ఇందాక చెప్పుకున్నగా ప్రకృతి పురుష అని, దాన్నే ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడంటే, అదే 13వ అధ్యాయంలో, నీ క్షేత్రం, నీ ప్రకృతి అది ఒక ఫీల్డ్ లాంటిది. ఒక ఫీల్డ్ అంటే ఒక పొలం లాంటిది. ఆ పొలాన్ని నువ్వు వదిలిస్తున్నావు అనుకో, పిచ్చి మొక్కలన్నీ వస్తాయి. వదిలిస్తే వస్తాయి కదండి, పిచ్చి మొక్కలు వస్తాయి. అవి ఏమొస్తాయో తెలియదు, ఎందుకు వస్తాయో తెలియదు, ఏమవుతుందో తెలియదు. అంటే నీ మనసు కూడా నువ్వు ఫ్రీగా దాని కర్మకు దాన్ని వదిలేసావు కాబట్టి అది ఇష్టం వచ్చినట్టు పనిచేస్తుంది. నీకు నెగిటివ్ థాట్స్ ఎక్కువ క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ ఆలోచనలే పెడుతుంది, నిన్ను బాధలకే గురి చేస్తుంది. ఎందుకు? నువ్వే ఆ భూమిని దున్నలేదు, మొక్కలేమి వేయలేదు, బీజాన్ని వేయలేదు. నీ మనస్సుని నువ్వు, నీ ఫీల్డ్ని నువ్వు దున్ని మంచిగా నీకు ఏది కావాలంటే ఆ సీడ్ వేసి, ఆ సీడ్ని నువ్వు వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీ తోటి, అంటే వాటరింగ్ చేసి దాన్ని రక్షించి పైకి తీసుకొస్తుంటే వృక్షం అవుతుంది, ఫలాన్ని ఇస్తుంది. మనస్సు కూడా అంతే అని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పాడు. అంటే నీ మనసుకి నువ్వు శిక్షణ ఇచ్చుకోవాలి. అది ఎట్లా సాధ్యం? ఓన్లీ ఇన్ యోగా, సత్సంగ్ విత్ పరమాత్మ, సత్సంగ్ విత్ పురుషాస్, గురుస్, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళతోటి మనం సత్సంగం చేయటం, మాట్లాడటం, దృఢమైనటువంటి విశ్వాసం, దృఢమైనటువంటి ప్రేమతో మాత్రమే ఇది సాధ్యం. ఓకే, భగవద్గీతలో 6వ అధ్యాయంలో చెప్పాను, అయిపోయింది. అయితే మనం సమాధి స్థితి అంటున్నాం. సమాధి స్థితి, ధ్యానము, పతంజలి యోగి యోగ సూత్రాల్లో చాలా బాగా చెప్పాడు. ఏమని? ఆత్మ సంయమ యోగం అన్నాడు. సంయమ అంటే ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడింటిని కలిపి సంయమాన్ అంటారు సంస్కృతిలో. సంయమ అంటే ఇట్ ఈస్ ఎ ఫైనల్ టూల్ టు అటాచ్ విత్ పరమాత్మ. పరమాత్ముడు దగ్గర కావాలంటే అది బ్రహ్మాండమైన ఒక పరికరం మనిషికి. ధారణ, ధ్యానము, సమాధి, ఈ మూడిట్లో మనిషి ఎప్పుడు ధ్యానంలో ఉండేటువంటి వ్యక్తి తిరుగుతూనే ఉంటాడు. ఒకసారి సమాధిలోకి వెళ్తాడు, ఒకసారి ధ్యానంలో ఉంటాడు, ఒకసారి ధారణలో ఉంటాడు. ఏవైనా మూడిట్లో తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ధ్యానం నుంచి సమాధి స్థితిలో సాక్షి స్థితిలో ఉండాలను. సాక్షి స్థితి అంటే సాక్షి భావంతో మోహం లేకుండా, మోహం అంటే అటాచ్మెంట్ లేకుండా, అటాచ్మెంట్ అంటే డిటాచ్మెంట్. ఓకే, అటాచ్మెంట్ ఏంటంటే ఈ శరీరం నీదా, నాదే, నువ్వు పోషిస్తున్నా, అయ్యో చచ్చిపోతున్నావు అంటే భయపడితే అది అటాచ్మెంట్ అయిపోతుంది. అటాచ్మెంట్ ఉండకూడదు, మోహం ఉండకూడదు. నీ శరీరం మీద నీకు మోహం ఉండకూడదు. ఉన్నట్టయితే ఏది ఫలించదు అంటాడు భగవద్గీతలో. సమాధి, సాక్షి స్థితి, సూక్ష్మం, శూన్యం, అనంతం, విశ్వచైతన్యం.
ఇన్ని స్థాయిలో వెళ్తుంటాం మన సమాధి స్థితిలో. ఓకే, మీరు ధ్యానం చేస్తున్నారు, సమాధి స్థితిలోకి వెళ్తున్నారు, సాక్షి స్థితి లేకపోతే కష్టం. సాక్షి స్థితి అంటే నీ ఆలోచనని, ప్రతి వాటిని నువ్వు ఆత్మస్థితిలో ఉండి, చైతన్య స్థితిలో ఉండి, అంటే శక్తి స్థాయి హై పొటెన్షియల్లో ఉండి, ఆ పని అయిపోతుంది, నడుస్తున్నట్టు వాటి పని చేసుకోండి, ఆ పని చేస్తుంది. శరీరం ఏం చేస్తుంది, దాని పని అది చేస్తుంది, సాక్షి స్థితి. మనసు ఏం చేసుకుంది, దాని పని అది చేస్తుంది. నువ్వెవరు? నేను దివ్య స్వరూపాన్ని, స్పిరిచువల్ బీయింగ్, డివైన్ బీయింగ్ అనేది దృఢమైన నమ్మకం ఉండాలి, అది సాక్షి. ఓకే, అప్పుడు మాత్రమే మీరు సూక్ష్మలోకి పోగలుగుతారు, సూక్ష్మంకి వెళ్ళి చూడగలుగుతారు, శూన్యంలోకి పోగలుగుతారు, అనంతుడితోటి సత్సంగంలో ఉండగలుగుతారు. ఇది సమాధి స్థితి యొక్క అర్థం. నేను సూక్ష్మంగా చెప్పా, ఇంకా చాలా ఉంది సమాధి స్థితి. అయితే ఇందాక మనం అనుకున్నట్టుగా జీవాత్మ, జీవుడు, పురుషుడు అంటారు, జీవాత్మని పురుషుడు కూడా అంటారు. అంటే ఈ సంస్కృతంలో లేకపోతే భగవద్గీతలో, ఉపనిషత్తుల్లో ఎప్పుడైతే జీవుడు సెకండ్ డైమెన్షన్ లో ఉంటాడో త్రిగుణాలతో బంధించబడి నీచ స్థితికి కారకుడవుతాడు. నీచ స్థితికి కారకుడు ఎవరు? భగవద్గీతలో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా జీవుడు ఉన్నాడు, కర్మఫలాన్ని అనుభవించడానికి సెకండ్ డైమెన్షన్ లో ఉన్నాడు. దానికి కారణం నీచ జన్మ. నీచ జన్మ కారణం ఇది. ఓకే, ఆ నీచ జన్మ దేవుడు ఇవ్వడు నీకు, ఆయన సాక్షిభూతంగా ఉంటాడు. నువ్వు చేసినటువంటి వాటిని ఆకాశిక్ రికార్డ్స్ అంటారు. ఆకాశిక్ రికార్డ్స్ లో ఆటోమేటిక్ అయిపోద్ది. అంటే మనోళ్ళు అర్థం కావడానికి ఈ భారతం కానీ, రామాయణం కానీ, మన మిగతా అన్ని కూడా రాసింది ఏంటంటే కామన్ మ్యాన్కి అర్థం కావడానికి కొన్ని రోల్స్ ని క్రియేట్ చేసి పెట్టారు, కానీ అన్ని ఆటోమేటిక్ అయిపోతాయి. ఆకాశిక్ రికార్డ్స్ లో ఆటోమేటిక్ అయిపోద్ది, నీ యొక్క చిప్లో ఆటోమేటిక్ అయిపోతుంది. నువ్వేం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏమి దాంట్లో ధర్మం అంతా ఫిల్టర్ చేస్తుంటది. నీ కర్మల్ని ఫిల్టర్ చేసి ఒక పక్క అనవసరమైన కర్మ, బ్యాడ్ కర్మ అనకుండా అనవసరమైన పనులు నువ్వు చేస్తే అనవసరమైనది బ్యాడ్ అనుకోండి, కానీ మనం అనకూడదు బ్యాడ్ కర్మ. అనవసరమైనవి, అవసరమైనవి రెండే ఉంటాయి, ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంటాయి. అంటే నీ ఉన్నత జన్మకు కానీ లేకపోతే నీచ జన్మలకు కానీ కారణం ఎవరు? జీవాత్ముడే. ఎందుకు? త్రిగుణాల్లో ప్రకృతి పరంగానే, ప్రకృతి సంపద అంటే అర్థ సంపదలలోనే కొట్టుకొని పోతున్నాడు, పరిపూర్ణుడు కావట్లేదు, పైకి రావట్లేదు. ఆయన ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడు? ఈ ప్రకృతి మొత్తం ప్రకృతి పురుష యొక్క సంయోగం అని కపిల మహర్షి చెప్పాడు. నువ్వు ప్రకృతితో ఉన్నావు కరెక్టే, మరి పురుషుని మర్చిపోయావు, ఆఫ్ అయినావు, పూర్ణాత్మ కాలేదు నువ్వు. మరి పరమాత్ముడు గురించి తెలుసుకున్నప్పుడే పరమాత్ముడు నువ్వు పూర్ణాత్మ అవుతావు, వర్టికల్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీచ జన్మ కారణం జీవుడే. జీవుడు అంటే మన ఆలోచనలే, మనం చేసే పనులే. ఓకే, 13వ అధ్యాయంలో ఇదే విషయం చెప్పాడు. 13వ అధ్యాయంలో భగవద్గీతలో 13వ అధ్యాయంలో 22 శ్లోకంలో ఇప్పుడు నేను చెప్పిన మాటే చెప్పాడు. జీవాత్మకు నీచ జన్మల కారణము ఇందాక మనం అనుకునే ఏంటి? త్రిగుణాలతో కలిసి ప్రకృతి ప్రభావంతో అవి అనుభవించుకుంటూ, ఆ ఫలాన్ని అనుభవించుకుంటూ ఉండటం. సెకండ్ డైమెన్షన్, థర్డ్ డైమెన్షన్, 3వ తలం. ఓకే, అది ఒకవేళ 4th డైమెన్షన్, 5th డైమెన్షన్, 6th డైమెన్షన్స్ కి మనిషి జీవాత్ముడు ఎప్పుడైతే విశ్వానికి విశ్వేశ్వరుడు కనెక్ట్ అయ్యి అనంతమైన శక్తి తీసుకుంటూ ఈ యొక్క మన యొక్క మేధస్సు, విశ్వ మేధస్సుతో కనెక్ట్ అవ్వటం. ఎప్పుడు ధ్యానంలో మన యొక్క మేధస్సు విశ్వ మేధస్సుతో కనెక్ట్ అవ్వాలి, మన యొక్క హృదయం విశ్వ హృదయంతో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా అనంతమైనటువంటి పరంప్రకాశం, పరంజ్ఞానం వచ్చేసి పరిశుద్ధమైపోయి ప్యూరిటీకి వచ్చేస్తాం. అది ఒకటే సాధ్యం. మీరు ఎన్నిసార్లు తిరుపతి పోయినా, ఎన్నిసార్లు విదేశాలకు పోయినా, హిమాలయకు పోయినా అవన్నీ చెప్పుకోవడానికి పనిచేస్తాయి తప్ప ఆ ఫిజికల్ ట్రిప్స్ అంతర్ముఖమయ్యి నువ్వు ఇది చెయ్యండి, ధ్యానం చెయ్యండి, పెద్ద ఉపయోగం ఉండదు.
ఓకే, భగవద్గీతలో 16వ అధ్యాయంలో 4వ శ్లోకంలో అసురి ఇవన్నీ ఈ ఆర్తి అర్ధార్థ ఉన్నాయి కదా, అంటే సెకండ్ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ లోపు ఉన్న వాళ్ళ యొక్క లక్షణాల గురించి చెప్తున్నాడు. దురహంకారము, పరిషడ్వర్గాలు, కామము, క్రోధము, లోభము, మదము, మత్సరము, దురహంకారము, గర్వము, క్రోధము, మొరటుతనం. నేను సీతని నేను ఎవడు చెప్పాను, ఏ సమస్య లేదు, నేనే గొప్పోడిని, వాడు ఎవడు గొప్పోడు కాదు. ఓకే, అనేటువంటి అజ్ఞానము, ఇవన్నీ అసురీ లక్షణాలు. అంటే సెకండ్ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ ఆర్తి అర్థార్థ వాళ్ళ యొక్క లక్షణాలు. వీళ్ళు మారాలంటే కొన్ని జన్మలు పట్టొచ్చు, ఇంకా ఎక్కువ పట్టొచ్చు. కొన్ని ఈ జన్మ కాదు, ఇంకా కొన్ని జన్మలు పోయినా వాళ్ళు అర్థం చేసుకోలేరని భగవంతుడు ఇంకో శ్లోకంలో చెప్పాడు. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. మొరటుతనం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది, దురహంకారం ఉంటుంది, గర్వం, నేనే గొప్పవాణ్ణి, నా టీవీ పెద్దది, నా ఇల్లు పెద్దది, ఓకే నేను గొప్పవాణ్ణి అనుకుంటే వాడు అధోలోకానికి. మనం అనుకున్నాం కదా, ఉన్నత చైతన్యం నుంచి నీ యొక్క వైబ్రేషన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటే ప్యాటర్న్ ఆఫ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, ఇవన్నీ నెగిటివే, అన్ని కిందికి లాగేస్తాయి. లాగేసి మళ్ళీ ఇంకొక జన్మ మంచిది రాదు. ఇది పరమాత్ముడు యొక్క వాక్కులు. ఓకే, మరి నువ్వేం చేయాలి? ఎప్పుడు నువ్వు సోల్ అంటే జీవాత్మ, జీవుడు. ఓకే, యు హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్. అపో దీపో భవ, నీ అంతర్జ్యోతి నువ్వే వెలిగించుకోవాలి. ఎలా సాధ్యం అది? మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే శుద్ధ చైతన్యంతో జీవాత్మ, మనలో జీవాత్మ ఉంది, ఆత్మ యొక్క ట్రేసెస్ ఉంటాయి. కానీ ఈ రెండు కలవు. జీవాత్మ ప్రకృతితోటి త్రిగుణాలతోటి కర్మని భోగించుకుంటూ తిరుగుతుంటది. ఆత్మను పట్టించుకోదు, గర్వంతో వాడేంది, వాడు వేస్ట్ కాడు, వాడితో మనకి ఎందుకంట. శక్తివంతుడే కానీ వినదు. ఆత్మ జీవాత్మ కలవాలి. దాన్నే ఇంగ్లీష్లో వీళ్ళు క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే సోల్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్పిరిట్ అంటారు వాళ్ళు. మనమేమంటున్నాం? అంతర్జ్యోతి ఆత్మజ్యోతి వైపు చూడాలి, కలిసి ప్రయాణం చేయాలి, అప్పుడు మాత్రమే సాధ్యమని చెప్తున్నారు ఉపనిషత్తుల్లో, భగవద్గీత. అప్పుడు మాత్రమే సాధ్యం. అంటే నువ్వేం చేయాలి? నీ యొక్క సత్సంకల్పాలు మనం పెట్టి, ఇందాక మనం చెప్పినట్టుగా నేను శుద్ధ చైతన్యాన్ని, ఆత్మస్వరూపాన్ని. నువ్వు ఎక్కడ నుండు, నీ టార్గెట్ ఏంటి? నువ్వు సెకండ్ డైమెన్షన్లే ఉన్నావు, థర్డ్ డైమెన్షన్లే ఉన్నావు, బాధల్నే ఉన్నావు, పైకి రావాలి. కాబట్టి నేను శుద్ధ చైతన్యమైన ఆత్మస్వరూపాన్ని. జీవుడి కింద ఉన్నాడు, ఆత్మ పైన ఉంది, హై పొటెన్షియల్, హై ఎనర్జీ, హై వైబ్రేషన్స్ లో ఉంది, హై ఫ్రీక్వెన్సీలో ఉంది. దాంతో కలవాలి. అంటే నువ్వు సత్సంకల్పాలకు పెట్టుకోవాలి. నేను శుద్ధ చైతన్య మూర్తిని అని అనుకుంటూ ధ్యానంలో కూర్చుంటే ఆ జీవాత్మ ఆత్మ పరమాత్మని యొక్క శక్తి, ఆ శక్తిని తీసుకొని అప్గ్రేడ్ అవుతుంటుంది. ఈ బంధనాల నుంచి విముక్తి అవుతుంటుంది. ఎట్లా అవుతుందో ముందు మాట ఇంకా ఉంది, మళ్ళీ చెప్తాం. ఓకే, మరి ఈ 2వ అధ్యాయంలో 18వ శ్లోకంలో భౌతిక శరీరము, జీవాత్మ, ఈ రెండు ఉన్నాయి మన శరీరంలో. ఈ భౌతిక శరీరం నశించేది, జీవాత్మ అవ్యక్తమైనది, కులశక్యముగానది, నిత్యమైనది అని చెప్పాడు. జీవాత్మ అంటే ఏంటి? లోయర్ గ్రేడెడ్ ఆత్మ. అది కూడా అవ్యక్తమైంది, నీకు కనిపించదు. ధ్యాన ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ జర్నీ. నీ ఇన్నర్లో జరిగేటి రీఇంజనీరింగ్ ప్రాసెస్. అది నీకేం కనపడదు, కులశక్యము కానిది. దాన్ని కొలదామంటే ఎవరికి సాధ్యం కాదు. ఓకే, బియాండ్ టైం, స్పేస్ అండ్ ఎనర్జీ. దాన్ని ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే ఆత్మ, జీవాత్మ, చైతన్య శక్తి, పురుషుడు అందరూ కూడా బియాండ్ స్పేస్, బియాండ్ ఎనర్జీ, బియాండ్ మ్యాటర్, బియాండ్
అది ఫలశక్యము కానిది. అందుకే నిత్యమైనది, ఎటర్నల్, శాశ్వతమైనది, పరమాత్ముని యొక్క అంశ అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు అసురి లక్షణాల నుంచి దైవగుణంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మరి మన టైం అయినట్టుంది, 34 మంది ఉన్నారా? మరి మనం ఇంకొక 5 నిమిషాలు క్లోజ్ చేసేస్తాను నేను, ఎందుకంటే మన మిత్రులు 9 గంటలకు క్లోజ్ చేయమన్నారు. ఓకే, దీన్నే మనం స్వయం ధర్మం ఏమిటి, ఇంకొక పాదం శుచి, శుభ్రత, స్వీయ ప్రక్షాళన అంటారు. స్వీయ ప్రక్షాళనలో ధర్మం యొక్క పాదమే అది కూడా. దాని ప్రాసెస్ లో మనం ధ్యానంలో కూర్చుంటే సమాధి స్థితి నుంచి, సాక్షి స్థితి నుంచి, శూన్య స్థితి నుంచి ఆత్మజ్యోతికి అంతర్జ్యోతి వెలుగుతూ ఉంటుంది అని చెప్పారు. ఇది ఓకే. ఇక ఇవాళ మనకి ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఇది మనకి ఇంకా మనం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంటాయి, పెద్ద సబ్జెక్టు ఇది, అనంతం అన్నాం కదా అందుకే. కాబట్టి దీన్ని మనం ఏమన్నాం, దివ్య జ్ఞానము అన్నాం. దివ్య జ్ఞానము అన్నాం. దివ్య జ్ఞానం అంటే పరమాత్ముడి యొక్క దివ్యత్వం నుంచి వచ్చేటువంటి దివ్య జ్ఞానం. మనం నేర్చుకున్న జ్ఞానము, తర్వాత విజ్ఞానము, తర్వాత దివ్య జ్ఞానము, తర్వాత పరజ్ఞానము, పరం జ్ఞానము అట్ట పెరుగుతూ పోతుంటది. మనం ఎంత సాధన చేస్తే అంత శక్తి మనకు వచ్చి మనం 7th డైమెన్షన్ దాటి పైకి వెళ్తుంటాం. అప్పుడు ఎన్ని జన్మలకైనా ప్రకృతి, పురుష మన ఎమ్మటే ఉంటారు. మన తల్లిదండ్రులు, స్వస్థమైన తల్లిదండ్రులు వాళ్ళే. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మీ ప్రశ్నలు ఎవరైనా అడగండి, దీని మీద ఏ డౌట్ ఉన్నా అడగండి. ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏదైతే మాట్లాడామో, స్థూల, సూక్ష్మ, దివ్య శరీరాలు, తర్వాత స్కేల్స్, తలాలు, 3rd డైమెన్షన్, 4th డైమెన్షన్, 5th డైమెన్షన్,